నూడిల్స్ స్టవ్ పైన దింపేసి పక్కన పెట్టాం కదండి బాయిల్ చేసుకుని. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 2 ఎగ్స్ పగలగొట్టి ఇందులో వేస్తున్నానండి. 2 ఎగ్స్ పగలగొట్టి ఇందులో వేసుకుని కుక్ అవ్వనివ్వాలి. ఇది ప్రాపర్గా ఫ్రై అయినప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇందులోనే కారం కూడా, చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూను చిల్లీ పౌడర్ యాడ్ చేసా. ఇప్పుడు ఈ నూడిల్స్ అందులో మిక్స్ చేశాక అసలు ట్విస్ట్ ఇప్పుడే ఉందండి. ఇప్పుడు నూడిల్స్ ఈ ఎగ్స్లో యాడ్ చేసేస్తున్నానండి. మొత్తం మిక్స్ చేసుకుని ఇప్పుడు మనకి